ప్రయాణ ఈశ్వరుడే చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే ఒక ఆలయం నిర్మాణం చేస్తారో అందరూ కూడా విగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఒక ప్రదక్షిణ చేయండి, ఎక్కువ చేసుకొని పోసుకోకుండా ఒక ప్రదక్షిణ చేయండి. ముందుగా వాళ్ళ అయిపోయి దాతలు అయిపోయింది, తర్వాత మనందరం చేస్తాము అంటే 16 రకాలైనటువంటి ఉపచారం చేయాలంట. ఎన్ని 16 రకాలైనటువంటి ఉపచారాలు. ఆ ఉపచారాలనే షోడశ ఉపచారము అంటారు. అంటే ఒక అతిథి మన ఇంటికి స్నేహితుడు బంధువు ఎవరైనా వస్తే ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, తుడుచుకోవడానికి మంచి టవల్ ఇచ్చి, భోజనానికి ఏదైనా వసతి ఏర్పాటు చేసి, భోజనం చేసినాక పడుకోవడానికి ఒక పరుపు ఇచ్చి, తప్పుకోవడానికి ఒక దుప్పటి ఇచ్చి, మళ్ళీ లేచిన తర్వాత స్నానం చేసినాక నీళ్ళు ఇచ్చి, వేసుకొని పోవడానికి పాతకలు ఇచ్చి, ఇట్లా అనేక రకాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారము ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినటువంటి విగ్రహాలు తయారు చేసేదానికి, తయారు పూర్తయి మన దగ్గరకు వచ్చేదానికి పట్టిన సమయంలో రకరకాలైనటువంటి మలినాలు దోషాలతో కూడిన వాళ్ళందరూ కూడా ఆ దోషాన్ని నివారణ చేస్తుంది. తర్వాత ఏం చేసినాము, ముందుగా ధాన్యం పూజగానికి ముందుగా ఆ దానికి జలాదివాసనం చేస్తాం. వాస్తవానికి అయితే దాన్ని ఒక రోజంతా గిన్నెలో ఉంచాం. దానికి మనకి ఇక్కడ సమయం లేదు, ప్లస్ సందర్భం కూడా లేదు, అంటే పెట్టేటట్టు అవకాశం లేదు. అందుకు మనం ఏం చేసామంటే జలాదివాసము, క్షీరాదివాసం, పాలతో అభిషేకం చేస్తాము, హరిద్ర కుంకుమతో అభిషేకం చేస్తాము, నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత అధివాసం స్థానం ఏర్పరిచి అక్కడ ధాన్యం పోసి పండ్లు, పూలు, ఛత్రి ఇవన్నీ మనం పెట్టాం. దీన్ని సంస్కరణ అంటారు. అంటే ఒక బృందం ప్రతిష్ఠ చేయాలంటే వాటికి ఒక మనిషికి ఏ విధంగా అయితే మనం సంస్కారం చేస్తామో ఆ సంస్కారం అంతా కూడా ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ బింబం తయారైనటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏదైతే దోషాలతో కూడిందో ఆ దోషాలన్నీ కూడా ఇప్పుడు నివారణ చెందింది. ఎందుకు ఈ రోజు రాత్రికి విధంగా చేసిన ధాన్యంలో, ఈ పొలాల్లో, ఈ పుష్పాల్లో ఇక్కడితో ఆ దోషం పోతుంది. రేపు ఉదయాన్నే మనం ఏం చేయాలంటే ఉద్వాసన చేసి వాటి యథాస్థానంలో కాబట్టి జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే అధివాసన పూజలను జరిగింది. అంటే పొద్దున గణపతి పూజ, పుణ్యాహవాచనము, వృత్తికరణము, మహాసంకల్పము. అంటే మనం దేనికోసమైతే చేస్తున్నాము, ఎందు గురించి ఈ సంకల్పం చేశాము, ఈ సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అవన్నీ కూడా మనం పొద్దున సంకల్పంలో చెప్పుకున్నాం. దీని ద్వారా కలిగే ఫలితాలు ఏమిటి, ఎందుకు అంటే అగ్ని పురాణం, మనకు పురాణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్ పురాణం, అష్టాదశ పురాణాలు. అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, దసరాల్లో, శ్రావణ మాసంలో చండీ హోమాలు, ఇట్లా వివిధ సేవలు, కైంకర్యాలు చేస్తూ దిగ్విజయంగా అందరి యొక్క సహాయ సహకారాలతో అన్ని యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ వారికి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పము, ఆశ, కోరిక 3 కలిగినాయి. ఏమిటి అంటే వారికి ఒకరోజు స్వప్నంలో ఈశ్వరుడు కనిపించి నాకు ఒక ఆలయం నిర్మాణం చేయండి నాయన, ఇక్కడ కేవలం అమ్మవారి యొక్క ఆలయం మాత్రమే ఉండకూడదు, శక్తితో పాటు ఈశ్వరుడు కూడా ఉండాలి అన్నటువంటి సంకల్పం వారికి కలిగేట్టుగా ఒక స్వప్నంలో రాగా వారి యొక్క ఆ స్వప్నాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి ఆ శివారెడ్డి వారి యొక్క కుమారుడు శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన యొక్క సహాయ సహకారాలతో, బంధుమిత్రులతో అందరితో కలిసి ఒక శివాలయాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నారు. ఇంతలో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి నిర్మాణం చేయాలని చాలా ఏళ్ల నుంచి ఒక సంకల్పం కలిగిన వ్యక్తి శివాజీ అనేటువంటి వ్యక్తి వారి నాన్నగారి యొక్క కోరిక మేరకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి అనేటువంటి మాటల సందర్భంగా వారిద్దరి మధ్యన ఒక మాటలు జరిగి, అయితే నేను కూడా అక్కడ ఒక ఆలయం నిర్మిస్తానని చెప్పి వీరందరూ కూడా కలిసి ఒక సుందరమైనటువంటి ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి సాయిబాబా యొక్క సమేత దేవస్థానం నందు ఉన్నటువంటి ఖాళీ ప్రాంగణంలో ఇద్దరు కూడా వివిధ సహాయ సహకారాలు తీసుకొని యథాశక్తిగా సుందరంగా ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆ ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ రేపు ఆదివారం రోజున ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి అలాగే ప్రసన్న ఉమామహేశ్వరుడు నామకంతో ఉమామహేశ్వరుడు అనేటువంటి నామధేయంతో స్వామివారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ ప్రతిష్ఠ ఇందులో విశేషం ఏమిటి అంటే ఆ చేసేటువంటి లింగమును నర్మదా నదిలో నుంచి తీసుకొని వచ్చారు. వీళ్ళు నర్మదా నది నుంచి తీసుకొని వచ్చి ఆ నర్మదా నది నుంచి తీసుకొచ్చిన ఆ లింగానికి బాణలింగంగా చూపించి ఇక్కడ సుందరంగా ఒక పాణివట్టము, నందీశ్వరుని కూడా తయారు చేసి ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేసి అందులో ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం నెరవేరబోతోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచనము, వృత్తికరణము, మృత్యంగరణము, అంకురార్పణ ఇవన్నీ జరిగినాయి. సాయంత్రం పూట స్వామివారికి ఆ సంస్కారణార్థం అనేక దోషాలు ఉంటాయి కాబట్టి చేసేటువంటి విగ్రహాలకు ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ దోషభూయిష్టమైనటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా పవిత్రంగా మారడం కోసం అనేక రకాలైనటువంటి అధివాస పూజలు చేశారు. అందులో భాగంగానే జలాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము ఇలా అనేక రకాలైనటువంటి అధివాస సంస్కరణలు పూర్తి జరిగాయి. రేపు ఉదయం స్వామివారికి
ఇక్కడ ప్రతిష్ట జరిగేటువంటి మూలవర్లందరికీ కూడా పైన ఆవాహన చేసేటువంటి కలశాలన్నిటి కూడా మూలమంత్రములతో స్వాహాకార హోమాలన్నీ కూడా ఉంటాయి. ఆ హోమాల అనంతరం సాయంత్రం ఉదకశాంతి ప్రతిష్ట పారాయణము, నక్షత్రష్టి పారాయణ, ఇలా అనేక రకాలైన వేద పారాయణాలు జరిగి మర్నాడు ఉదయాన్నే, ఆదివారం ఉదయాన్నే సుముహూర్తం నందు నిశ్చయం చేసినటువంటి సుముహూర్తంన స్వామివారి యొక్క మూర్తిని అలాగే ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రతిష్ఠ కారణంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఉండేట్టుగా వరుణ జపం కూడా చేయించాము. కావున సస్యశ్యామలంగా అందరూ సువృష్టిగా ఉండి అనావృష్టి నివారణ జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. కావున 50 మంది భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని తమ వంతు శక్తి సహాయ సహకారములు అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఆలూరు రవిశంకర శాస్త్రి, మోచంపేట శివాలయం ప్రధాన అర్చకుడు. నా పేరు శివారెడ్డి, మా నాయన పేరు శివారెడ్డి, వాళ్ళ కుటుంబాన్ని సుప్రసాద్ రెడ్డిగా ఇక్కడ ఆలయంలో మా నాన్నగారు నిర్మించినటువంటి ఆలయంలో నేను తీసుకొని ఇక్కడ శివాలయం నిర్మించాలని ఒక కోరికతో మా మిత్రుల సహాయంతో రఘు, సంగయ్య, మల్లి అలా ఒక 5-6 మంది సహకారంతో శివాలయం నిర్మించడం జరిగింది. అలాగే మా సార్ అయినటువంటి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ శివాజీ గారు అయినటువంటి మా సార్ గారితో కూడా సంప్రదించి ఇట్లా ఆలయం నిర్మించాలంటే సార్ కూడా మా ఆంజనేయ స్వామి గుడి కట్టాలని సార్ నిర్ణయించుకున్నాడు. అట్లా ఇద్దరం కలిసి ఎంతో ఈ యొక్క కార్యక్రమం ఆ దేవుని దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్గా జరిగి ఈరోజు మన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చింది. అలాగే మా అర్చకుడైనటువంటి రవిశంకర్ స్వామి కూడా ఎంతో మాకు సహకారంతో స్వామివారి దయతో మాకు స్వామి దొరకడం మాకెంతో పుణ్యం అనుకుంటున్నాం. స్వామి కూడా మాకెంతో సహకరించి ఒక అర్చకుడు కూడా ఇక్కడ అన్నదానం కూడా చేసి ఇక్కడ మేము కూడా చేస్తామని అర్చకులు వాళ్ళే అన్నదానము ఈరోజు సాయంత్రం ప్రసాదం కానీ రేపంతా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నదాన కార్యక్రమం కానీ చేయడం జరిగింది. ఇదంతా భగవంతుని కృప అనుకొని మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం. ఓం నమః శివాయ. ఓకే సార్. నమస్కారం అండి. నా పేరు వెంకట శివాజీ. మా నాన్నగారి పేరు మజ్జారి వెంకటరమణ. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన కోరిక మేరకు ఇక్కడ ఆల్రెడీ ఉన్న సాయిబాబా భువనేశ్వరి దేవి ఆలయంలో మేము ఆలయ ప్రాంగణంలో మేము ఆంజనేయ స్వామి విగ్రహము ప్లస్ ఆంజనేయ స్వామికి